పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సార్ నా దగ్గర ఆనంద్ సినిమాకి సంబంధించి చాలా ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఓకే. అయితే నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. ఆనంద్ సినిమాలో అనీష్ రోల్స్ ఏంటి? ఓకే. ఆనంద్ సినిమాతో మీరు ఎలా ట్రావెల్ అయ్యారో అది చెప్తే నేను దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ప్రొడక్షన్లో ఉన్నారు. శేఖర్ కమ్ల గారికి మీరు ఒక నీడలాగా అని చెప్పి ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూ ముందు. సో నాకు సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆనంద్ సినిమాకి సంబంధించి, ఎందుకంటే మీరు చాలా రోల్స్ ప్లే చేశారు ఆ సినిమా బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి. సో ఆ సినిమాతో మీ ట్రావెలింగ్ ఏంటి? సో దట్స్ వెల్, అది ఆ సినిమా గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు అవుతుంది. ఇట్స్ లైక్ యూ డోంట్ నో వే టు స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఇట్ నా. బట్ ఐ రిమెంబర్, ఐ మీన్ సినిమా కొన్ని ఛాలెంజ్ ఏముంది ఏంటంటే ఇట్ వాజ్ అది శేఖర్ రాసిన థీసిస్ స్క్రిప్ట్ అనమాట. ఆయన ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేషన్కి రాసిన థీసిస్ స్క్రిప్ట్. సో దాన్నే ఇంకా తెలుగు సినిమాలో తీద్దామని అనుకున్నారు. అది డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆనంద్ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 399, సో యా ఆల్మోస్ట్ ఒక 2.5-3 years గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏంటంటే ఇంకొక డాలర్ డ్రీమ్స్కి నేషనల్ అవార్డ్ వచ్చింది, ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అంతా వచ్చింది. కానీ నెక్స్ట్ కమర్షియల్గా ఒక తెలుగు ఇంకొక పెద్ద బడ్జెట్తో ఒక స్టోరీ తీయాలంటే తెలుగు సినిమాలో దట్ వాస్ స్టిల్ లైక్ అ ఛాలెంజింగ్ ప్రపోజిషన్. ఇంకా అంటే అంత ఈజీగా ప్రొడ్యూసర్స్ రావడం. సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే శేఖర్ ఐ థింక్ మళ్ళీ ఆయన జాబ్ అంతా హ్యాండిల్ చేసుకుంటా మళ్ళీ ఐటీ ఫీల్డ్లో వెళ్ళారనమాట బిఫోర్ కమింగ్ బ్యాక్ ఇన్ ఆనంద్. నేను బాంబేకి వెళ్ళిపోయాను. అక్కడ డైరెక్టర్గా బ్రేక్అవుట్ అవుదామని స్క్రిప్ట్ ఏదో రాసి అవన్నీ ఆ ట్రావెల్ ఆ జర్నీ అంతా ఉండే అనమాట. మళ్ళీ ఆ కాన్ఫ్లుయెన్స్ 2001-2002లో అయ్యేటప్పుడు అంటే ఇలా ఎన్ఎఫ్డిసి నుంచి ఒక గ్రాంట్ రావడము, వాళ్ళు కొంతవరకు కో ప్రొడ్యూసర్గా ఇన్వాల్వ్ అవ్వడము, దాంతో ఒక జంపింగ్ పాయింట్, సరే ఈ ప్రాజెక్ట్ మనం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే నాకు ఇంకా శేఖర్ కొన్ని కామనాలిటీ ఏంటంటే మేము సికింద్రాబాద్లో పుట్టి పెరిగాము. అక్కడున్నే వాతావరణం కానీ, అక్కడున్నే జనరల్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ కానీ, పద్మనాభ నగర్లో కానీ, మెట్టుగూడలో కానీ, మరట్పల్లిలో కానీ, నేను ఉండేది తార్నాకల్లో కానీ, ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక ఈథాస్ ఉంటుంది లైఫ్ గురించి, అంటే జనాభా గురించి, రిలేషన్షిప్స్ గురించి. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాల్లో దట్ వాజ్ నాట్ రిఫ్లెక్టెడ్. ఈ కైండ్ ఆఫ్ ఒక టేక్ ఆన్ పీపుల్ రిలేషన్షిప్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫ్లేవర్ అనొచ్చు. ఈ కైండ్ ఆఫ్ టోన్ లో ఎవరు చూడలేదు. అంటే అండ్ we were just there with అంటే this material that Shekhar had written, it just transformed into something beautiful. అంటే అంత ఆబ్జెక్టివిటీ మనం చేసేటప్పుడు ఉండదు కదా, ఓన్లీ ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం చేసింది ఏదో చాలా కొత్తగా ఉంటుంది. ఆ టోన్, ఫీల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్లో కానీ, ఈవినింగ్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న నేబర్హుడ్లో, చిన్న గల్లీల్లో ఆ లైఫ్ ఎలా ఉంటుందో, యూనో, ఇవన్నీ క్యాప్చర్ చేయొచ్చు, దీన్ని ప్రజెంట్ చేయొచ్చు అని ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండేదన్నమాట. ఇంకా జస్ట్ సో మెనీ ఫ్యాక్టర్స్, జస్ట్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్ డిసిషన్స్ ఇస్ ఆనంద్కి అప్పటికే అంటే ఫస్ట్ మేజర్ తెలుగు ఫిలిం కదా, దానికి ఒక హౌస్ సెట్ క్రియేట్ చేయడం అనేది వాజ్ అ బిగ్ ఒక పెద్ద డెసిషన్. ఎందుకంటే మనం స్టిల్ ఇండీ స్పేస్లోనే సినిమా చేస్తున్నాము. సో రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. కానీ అంత రిసోర్స్ లిమిటేషన్లో కూడా సెట్ వేద్దాము, సెట్లోనే ఆ ప్రపంచం మనం బయట తీసుకొని రాగలుగుతామని ఆ డెసిషన్ వాజ్ అ వెరీ గుడ్ డెసిషన్. ఎందుకంటే విజయ్ గారు ఆర్ డిఓపి, హీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆ మొత్తం సెట్లో ఉన్న ఏరియా ఇంటూ సమ్మర్ మార్నింగ్స్, సమ్మర్ ఈవినింగ్స్, వింటర్ మార్నింగ్స్, వింటర్ ఈవినింగ్స్, అలా మీకు సీజన్స్ కనిపిస్తాయి అన్నమాట. లిటరల్గా ఒక యూనివర్స్. సెట్ వచ్చి చూస్తే మొత్తం ఒక బబుల్లా బ్లాక్ క్లాత్లో కవర్ అయి ఉంటుంది అనమాట మొత్తం ఏరియా. సో ఇట్ వాజ్ వెరీ ఇన్నోవేటివ్ వే టు
అంటే లిటరలీ ఒక గుర్తుంది సార్ యూనివర్స్, ఒక వరల్డ్. ఆ హౌస్ ఇప్పటికీ గుర్తుంది. యా ఆ ఫ్రేమ్, ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని అసలు వాళ్ళిద్దరు డిస్కషన్ ఉంటుంది ఆ స్టెప్స్ మీద. సో ఆ ఫ్రేమ్ ఇప్పటికీ గుర్తుంది, ఆ హౌస్ మీరు చెప్పేది. అయితే మీరు చాలా పొయిటిక్గా, చాలా అందంగా చెప్తున్నారు. నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాను ఆనంద్ సినిమా గురించి. ఒక స్టార్ డైరెక్టర్ని తీసుకొచ్చి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేసి ఫస్ట్ హాఫ్ చూసి అయిపోయింది ఆ సినిమా ఇంతేనా అంటే, శేఖర్ పాపం అయిపోయాడు అని ఒక ఎక్స్ప్రెషన్తో సినిమా చూసి ఇదేమి సినిమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్టార్ డైరెక్టర్. గుర్తున్నారు ఎవరు ఆయన మీకు? యా గుర్తున్నారు. ఎవరు? ఐ థింక్ కృష్ణవంశీ గారు చూసినట్టు. నాకు గుర్తుంది. ఆయన పాజిటివ్ కన్సర్నే, శేఖర్ గారి మీద పాజిటివ్ కన్సర్న్. అవును, పాజిటివ్ కన్సర్న్. దట్స్ ట్రూ. నో, ఐ థింక్ అప్పుడు రఫ్ కట్టే ఉండే యాక్చువల్లీ. అండ్ ఐ రిమెంబర్ వంశీ గారికి ఉన్న క్వశ్చన్ మార్క్ మోస్ట్లీ అమ్మాయి గురించి ఉండేది అనమాట. రూపా క్యారెక్టర్. రూపా ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇట్లా ఉంది, చాలా వింతగా కొత్తగా ఉంటుంది కదా అమ్మాయి. హర్ బిహేవియర్ కానీ, హర్ రెస్పాన్సెస్ కానీ చాలా పర్టికులర్ గా కూడా ఉంటుంది రూపా. సో ఐ థింక్ మేబీ దట్స్ వాట్ హీ థాట్ వాజ్. నాకైతే రూపా గురించి ఎక్కువ డిస్కషన్ అయింది అని గుర్తుంది. ఐ డోంట్ థింక్ హీ వాజ్ వరీడ్ ఆర్ అట్లా అయితే నాకు ఏం అనిపించలేదు. ఒక క్రియేటివ్ కాలీగ్ గా ఏంటి ఈ సినిమా కొంచెం ఒక పేసింగ్ రకంగా, ఒక వేరే రకమైన పేసింగ్ లో ఉంది కదా అంటే అప్పటికి. I think when you do something innovative or when you do something which is pioneering అంటారు కదా, ఫస్ట్ టైం ఒక డ్రామాని ఇలా చెప్పడము అంటే, ఇఫ్ యు సీ శేఖర్ రాసిన డైలాగ్స్ క్యారెక్టర్స్ కి అప్పుడు చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ అనిపించేది. అప్పుడు వరకు క్యారెక్టర్స్ సినిమాలో అలా మాట్లాడేవారు కాదు. ఎప్పుడు ఆనంద్లో ఈ క్యారెక్టర్స్ మాట్లాడడం మొదలు పెట్టారు జనాలకి, అది దట్ ఈస్ ద మెయిన్ కనెక్ట్. అరే ఏంటి మా అంకుల్లా మాట్లాడుతున్నాడు, మా అన్నయ్యలా మాట్లాడుతున్నాడు, నా ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు, నా ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తున్నాడు, ఏంటి ఈగో లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి ఒక మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్ మధ్యలో తేడా లేకుండా ఈక్వల్గా. ఇవన్నీ ఏంటంటే ఈ వాల్యూ సిస్టమ్ అనేది అప్పటి వరకు తెలుగు సినిమాలో లేదు, అట్లీస్ట్ లిమిటెడ్గా ఉండేది అట్లీస్ట్. సో ఆ కాలంకి దిస్ వాజ్ వెరీ ఫ్రెష్, రిఫ్రెషింగ్. అంటే ఇట్స్ ఫెల్ట్ లైక్ అ న్యూ వాయిస్ అండ్ ఇట్ స్టిల్ ఇస్ లైక్ దట్. ఇట్ ఈస్ ఏంటిది, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్ అదే అనిపించింది సార్. ఐ థింక్ ఆడియన్సెస్ ఫెల్ట్ అరే ఫస్ట్ టైం ఎవరో మన కోసం మనలాగా మన చుట్టుపక్కల ఉండేలాగా వాళ్ళ గురించి సినిమా చెప్తున్నట్టు అని వాళ్ళకి అనిపించింది. సో దాట్ కమ్స్ డౌన్ టు యునో రియలీ శేఖర్స్ ఓన్ స్కిల్ యాజ్ అ రైటర్. అండ్ యూనో నా క్రెడిట్కి ఏంటంటే నేను డైరెక్టర్కి కావాల్సినవి అన్నీ చేసి పెడతా. సో ఐఎమ్ గుడ్ ఎట్ దట్. వాళ్ళు కావాల్సింది ఎట్లాగైనా మనం చేసి పెట్టాలి అని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.